మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సార్, ఈ ప్రభుత్వం నాన్ బెయిలబుల్ ఎన్ని పెట్టారు? 10 సెకండ్లు ఎన్ని కేసు పెట్టారు? 2-3 పెట్టారు. ఇంక పక్కన 0 పెట్టకపోవడం ఆలోచించు. అంత దుర్మార్గమైన ప్రభుత్వం 2-3 కాదు 20-30 పెడితే అడిగేం పోయింది? తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళకి, ఒక మంచి ఆలోచన లేని మనుషులకి ఏం పోయింది? నాకేం చేస్తారు? అందుకే చెప్తాం కదా, నేను చట్టపరంగా ఎదుర్కొంటాం. అంతేగాని దేవి అనుకుని వాళ్ళ ముందు కాళ్ళ ముందు మోకెళ్తాం అనుకుంటే పొరపాటు. కానీ సంఘటన మాత్రం చాలా దురదృష్టకరం, క్షమించరాంది. రాష్ట్ర ప్రజలను అందుకే కోరుతున్నాను, ఇలాంటి బాంబుల సంస్కృతి మంచిది కాదు. పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాంబులు వేసి మరి ఉన్న వాళ్ళందరూ, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ అతమాత్రమే ఒక దుర్బుద్ధితో ఇలాంటి కార్యక్రమం చేయడం పైనుంచి వచ్చి క్షణికావేశంతో చేసినవి కాదు. ఇవి ప్లాన్డ్గా ఆర్గనైజ్డ్గా ఈ సంస్కృతి మంచిది కాదు. పోలీస్ వ్యవస్థ నిర్వహణ అయిపోయింది. రాష్ట్రంలో ఎక్కడ శాంతి భద్రతలు లేవు. చాలా దురదృష్టమైన కార్యక్రమం. అందుకు వెళ్ళడానికి వచ్చాను. అలాగే మా జోగి చెప్పాను, నాన్న పర్వాలేదు, డోంట్ ఫీల్. ఏదండి మరిన్ని దాడులు జరిగితే చూస్తూ ఊరుకుంటాం అనుకున్నా? ఏంటి చెప్తాను కదా, ఆయన ఏం మాట్లాడాడో ఆయన తెలుసుకుంటే ఆయన తెలుస్తుంది. ఆయన ఏం మాట్లాడాడో, ఆయన సనాతన ధర్మం ఏటో, ఆయన ధర్మం ఏటో, ఆయన తెలుసుకుంటే, ఆయన మాట్లాడితే తెలుస్తుంది. పవన్ కళ్యాణ్కి తెలియకంట ఏదో అవడిచ్చి స్క్రిప్ట్ చదువుకుంటే నాకు అన్నీ తెలుసుకుంటే ఎలాగవుతుంది? ఎన్నికల ముందు ఏం మాటలు చెప్పాడు, ఎన్నికలైన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఎంతమంది రోజు ఆడపిల్లలకి ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఎంతమంది మానభంగాలు జరుగుతున్నాయి, ఎంతమంది వాళ్ళ ఎమ్మెల్యేలు వచ్చి నిర్మూలన అవుతున్నారు, ఎంతమందిని మీరు కట్టడి చేయగలుగుతున్నారు? ఇవన్నీ మళ్ళీ ఇష్యూని డైవర్ట్ చేయడానికి మళ్ళీ అవుతుంది కాదు కదా. ప్రభుత్వం అంటే 10 మంది హర్షించేది ప్రభుత్వం, అంతేగాని ప్రభుత్వం అంటే ఎలుగు తుమ్మిడిది ప్రభుత్వం కాదు. దయచేసి అది తెలుసుకోవాలి. ఉంటా. థ్యాంక్ యూ.